తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో రూపాయి చిహ్నాన్ని తమిళ ప్రభుత్వం మార్చేసింది. లోగోలో రూ అనే పదం తమిళ పదంతో రూపాయి అనే ఒక అర్థం వస్తుంది. ఇది స్థానిక భాషలో భారతీయ కరెన్సీని సూచిస్తుంది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం గురువారం 25-26 సంవత్సరానికి తన బడ్జెట్ కోసం లోగోను విడుదల చేసింది. ఇది భారతీయ రూపాయి చిహ్నాన్ని తమిళ అక్షరంతో భర్తీ చేసింది. ఈ భర్తీ చేసిన చిహ్నంతో తమిళ రాష్ట్రం ఆర్థిక మంత్రి తంగం తన్నెరసు శుక్రవారం మార్చి 14, 2025-26 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. లోగోలో రూ అనే పదం తమిళ పదంలో రూపాయి. ఇది స్థానిక భాషలో భారతీయ కరెన్సీని సూచిస్తుంది. అందరికీ ప్రతిదీ అనే శీర్షిక డిఎంకే ప్రభుత్వం సమ్మిళిత పాలన నమూనా యొక్క వాదనను సూచిస్తుందని దీని అర్థం. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. ఇది డిఎంకే మరియు కేంద్రం మధ్య త్రిభాష విధాన వివాదం మధ్య జరిగింది. ఈ అంశం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలను కుదిపేసింది. దీనిపై స్పందించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ కె అన్నమలై ఈ చర్యపై డిఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ ఒక తమిళుడు రూపొందించిన రూపాయి చిహ్నాన్ని తమిళ రూపాయి చిహ్నంతో భర్తీ చేసిందని, దీనిని మొత్తం భారతదేశం స్వీకరించి మన కరెన్సీలో చేర్చాలని మండిపడ్డారు. ఈ చిహ్నాన్ని రూపొందించిన తిరు ఉదయ్ కుమార్ డిఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు తిరు ఎంకే స్టాలిన్ మీరు ఎంత తెలివి తక్కువ వారు అని ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కరెన్సీ మార్పు పైన తమిళనాడు రాజకీయాల్లో చర్చ హాట్ టాపిక్గా మారింది.